ఇక ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అమలాపురంలో వాగ్దాన్ నిర్వహించారు. ద ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అభయ డేను పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. అమలాపురం గడియారం సెంటర్ నుంచి ప్రారంభమైన వాగ్దాన్ ఐఎంఏ హాల్ వరకు సాగింది. ఆస్పత్రులు, దేవాలయములు, వైద్యుడు పూజారి, రోగులు దైవము అని నమ్మే మనుషులు మేమందరం కూడా. అలాగే ఇవాళ రోజున డాక్టర్లపై జరుగుతున్న దండయాత్రలు, ఆసుపత్రులపై జరుగుతున్న దండయాత్రల్ని నిరసించడానికై మేమందరం ఈ ఉద్యమం తలపెట్టి ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి, దయచేసి ప్రజలందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి. వైద్యంలో ఊహించుటకు అలవి కానిదే వైద్య శాస్త్రము. ఏ వ్యాధికి కూడా ఏ డాక్టరు కూడా గ్యారంటీలు ఇవ్వజాలము. ఈ ప్రాథమిక వైద్య సూత్రాన్ని జనం గుర్తించటం లేదు. ఆసుపత్రికి వెళితే బ్రతికి తీరాల్సిందే, ఎటువంటి పరిస్థితులు వెళ్ళినా అనే ఒక విపరీత ధోరణి ప్రజల్లో ఎక్కువైటం వల్ల నిజం చెప్పాలంటే వైద్య వృత్తి వాళ్ళ భయాందోళనలో పనిచేస్తోంది. దురదృష్ట సంఘటన జరిగి మనిషి ప్రాణాన్ని కోల్పోతే అది కేవలం డాక్టర్ చేసిన వైద్యం వల్లే పోయిందంటున్నాడు కానీ జబ్బు చంపిందని ఎవరు అంటలేదు. ఈ విపరీత ధోరణి ఉంటే నష్టపోయేది వైద్యులు కాదు, ప్రజలు మాత్రమే. నిజంగా ప్రమాద పరిస్థితుల్లో అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వస్తుంటారు. మేము ధైర్యం చేసి వైద్యం చేసినప్పుడు ప్రాణ నష్టం జరిగిన వెంటనే ఇంకేముంది, తప్పు వైద్యం చేసేసాడు అందువల్లే పోయాడంటున్నారు కానీ ఆయన 30 ఏళ్ళ బట్టి ఎప్పుడు డాక్టర్ మొహమే చూడలేదు వైద్యానికి. ఇది ఎవరు గమనించటం లేదు. దురదృష్టం ఏంటంటే ఎక్కడో ఒక కేసు నష్టం జరిగినప్పుడు దాన్ని విపరీతంగా హైలైట్ చేస్తున్నారు.